చిత్ర పరిశ్రమ అనేది ఎంతోమంది మహానుభావులను పరిచయం చేసింది. మరెందరో నటులని గొప్ప నటులుగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే సాధారణ నటులుగా తెలుగు నాట ఎంట్రీ ఇచ్చి లేనిదెందరో ఇండస్ట్రీలో తమ చరిత్రను తామే లిఖించుకుంటున్నారు. జనరేషన్ కూడా అంతేకాకుండా ఇప్పుడు జనరేషన్ కూడా చెప్పుకునే విధంగా ఇన్స్‌పిరేషన్‌గా నిలుస్తోంది. మరి అలాంటి వాళ్ళలో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఆయన తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. గమనార్హమైన విషయం ఏంటంటే, ఆయన బాలనటుడుగానే తెలుగునాట రంగప్రవేశం చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు తనదైన శైలిలో విభిన్న కథనాలతో నేటి యూత్‌లో కూడా ఆయనకంటూ ఒక క్రేజ్‌ని, ట్రెండ్‌ని సెట్ చేశారు. ఇక ఇన్ని సినిమాలు థియేటర్‌లో విడుదలైతే చాలు పూనకాలే. అలాంటి ఎన్టీఆర్ వారసుడు తనకంటూ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ఒక మార్క్ వేయనున్నారు. అంటే ఇదిలా ఉంటే టాలీవుడ్ అగ్ర కథానాయకులు ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే వాటిని బాగా సెలబ్రేట్ చేస్తారనే విషయం తెలుస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో కూడా సెప్టెంబర్‌లో భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ జరగబోతోంది. కాగా అందులో నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఒక ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఆ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన అనుమతులు కూడా వచ్చేసాయట. ఇకపోతే బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి జూలై నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అయితే ఆయన బాలనటుడిగా తొలి సినిమా 'తాతమ్మ కల' ఆగస్టు 30, 1974 విడుదలైంది. అప్పటినుంచి బాలనటుడిగా కొన్ని సినిమాలు చేసి తర్వాత హీరోగా మారి తన సినీ ప్రయాణాన్ని సుదీర్ఘ కాలంగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మరోపక్క తండ్రి వారసత్వంగా రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. ఇకపోతే సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తండ్రిలా ఎదిగిన బాలకృష్ణ సామాజిక సేవల్లో కూడా పాల్గొంటూ మంచి మనసును చాటుకుంటున్నారు. ముఖ్యంగా బసవతారకం పేరుతో క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా తన యొక్క రంగానికి సంబంధించిన సేవలను చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ వేడుకలు భారీ స్థాయిలో అయితే చేయబోతున్నారట. మరి పలువురు ప్రముఖులు కూడా ఈ సన్మాన వేడుకకి రాబోతున్నారు. ప్రస్తుతం బాలయ్య, బాబీతో ఒక సినిమా చేస్తున్నారు. బాల